We'll demand for an inquiry, Tali. We'll demand for CBI inquiry, in fact, in this. వీళ్ళు పొరపాటున వీళ్ళు ఏ రకంగా వీళ్ళు చేయకపోయినా కూడా నాట్ ఓన్లీ ఇప్పుడు ప్రస్తుతానికి నేను చెప్తా ఉన్నాను ఈ న్యాయ కోర్ట్స్ అనేది ఆశ్రయిస్తూ ఉన్నాం అనేది వన్ పార్ట్ ఆఫ్ ది స్టోరీ. మ్యాటర్ ఆఫ్ ఓన్లీ టైం. కొంచెం ఓపిక పట్టు. ఏడిచినందు వల్ల సాధించేది ఏం లేదు, ధైర్యం కోల్పోవడం వల్ల మనం సాధించేది ఏం లేదు. ధైర్యంగా ఉండండి. మ్యాటర్ ఆఫ్ ఓన్లీ టైం. 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే కళ్ళు అయిపోతుంది. మనం వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్లీ ఎవరెవరైతే ఈ రకంగా బాధితులుగా ఉన్నారో మీ స్పెసిఫిక్ కేసెస్ మీదనే ఒక ప్రత్యేక కమిషన్ వేసి ఎంక్వైరీ చేపిస్తారు. నేను చెప్తా ఉన్నాను కదా, ఎక్కడ కూడా అన్యాయం అనేది ఎవరికి జరిగినా కూడా వీ విల్ రిపేర్ ద సిస్టమ్. వీ విల్ ఎన్షూర్ దట్ ఎవ్రీబడి ఈజ్ పోస్టెడ్ బ్యాక్. సో బాధపడితే సాధించేది ఏమైనా గుర్తుపెట్టుకో. ఈ మనం పోరాటం చేస్తేనే మన సమస్య అనేది హైలైట్ అవుతుంది, అందరి దృష్టికి వెళ్తుంది, న్యాయం అనేది జరుగుతుంది. న్యాయం అనేది కూడా మనం పోరాటం చేయకపోతే జరగదు. ఇట్ కెన్ ఓన్లీ బి జస్టిస్ కెన్ ఓన్లీ బి డిలేడ్, ఇట్ కెనాట్ బి డినైడ్. అది ఒక్కటి ఖచ్చితంగా గుర్తుపెట్టుకో. దేవుడు ఎప్పుడైనా కూడా మనకు తోడుగా ఉంటాడు. డోంట్ వరీ అబౌట్ ఇట్. గాడ్ విల్ హెల్ప్ us, గాడ్ విల్ గైడ్ us. అలాంటప్పుడు 1:1 వెరిఫికేషన్ పిలవకూడదు సార్, మమ్మల్ని అక్కడే ఆగిపోయి ఉంటాం సార్. ఒకటి దీంట్లోమో 1:1 అని చెప్పి పిలిచి సబ్జెక్ట్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ మాత్రమే అన్న పరిస్థితి నుంచి రిజెక్ట్ చేయడం అన్నది ఒక తప్పు అయితే, వెరిఫికేషన్ అనేది లో పూర్తిగా సర్టిఫికేట్లో ఆథెంటిక్ జెన్యున్ అని చెప్పి తెలిసి ఉన్నా కూడా రిజెక్ట్ చేయడం ఒక తప్పు అయితే, రెండోది ఇంకోటి ఏంటంటే, ఇంకొకటి ఇంటెన్షనల్గా వీళ్ళు చేసిన మిస్చివస్ పని ఏంటంటే, ఏ ఎగ్జాము రాయకుండా స్పోర్ట్స్ అని చెప్పి ఒక కేటగిరీ ఒకటి క్రియేట్ చేసి వాళ్ళకి ఎటువంటి ఎగ్జాము అవసరం లేదు, ఎటువంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు అని చెప్పి వాళ్ళకు టీచింగ్ పోస్టులకు ఉద్యోగాలు ఇచ్చేసే కార్యక్రమంలో భాగంగా ఇయడము, అది తీసుకొచ్చేదానికోసం మిమ్మల్ని అందరినీ కోసేయడము. దాని తర్వాత మళ్ళీ సేమ్ థింగ్ను మళ్ళీ క్రిటిసిజం వస్తుందేమో అని చెప్పి వాళ్ళ పని అయిపోయిన తర్వాత మళ్ళీ గేట్లు మూసేసినారు. మళ్ళీ కొత్త ఇంకో జీవో ఇచ్చి లేదు ఇప్పుడు ఖచ్చితంగా వీళ్ళు కూడా ఎగ్జామ్ రాయాల్సిందే అని చెప్పి వాళ్ళకు మాత్రం వర్తించదంట, ఇక మీదట మాత్రం ఎవరికైనా కానీ వర్తిస్తుందంట అని చెప్పి తీసిన. అంటే దాని అర్థమైంది, వాళ్ళందరితో వీళ్ళు మాట్లాడుకొని వాళ్ళందరితో వీళ్ళు ప్రలోభాలకు రకరకాల ప్రలోభాలతో తీసుకున్న తర్వాతనే జరిగింది. అది ఇంకొక ఫ్లా. 3 months బయటికి రాలేకపోయాం సార్. అసలుకి చాలా సఫర్ అయ్యాం సార్. నాతో పాటు మా పేరెంట్స్ కూడా సఫర్ అయ్యారు సార్. ధైర్యంగా పడతారు. మరి ఏం కావాలి ఇంతకన్నా? 1998 బ్యాచ్ ఎప్పుడు చెప్పు. దాంట్లో మా బాబాయ్ కూడా ఉన్నాడు సార్. 98 DSC వాళ్ళకి న్యాయం చేసినామంట.